హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2025. దీని యొక్క వేకెన్సీ 153. పోస్ట్ నేమ్ వచ్చి గ్రూప్ సి. ఎలిజిబిలిటీ 10th 12th ఐటీఐ. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 15 జూన్ 2025. సో ఫ్రెండ్స్, అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో లాస్ట్ డేట్ అయితే 15/6/2025 కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆఫ్లైన్ పోస్టులు అనమాట. సో దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. సో ఫ్రెండ్స్, చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. 10th 12th ఐటీఐ. దాని యొక్క ఏజ్ లిమిట్, దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పెట్టాను. లాస్ట్ వరకు చూడి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ 2025 10th అండ్ ఇంటర్మీడియట్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ముఖ్యమైన వివరాలు. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి జాబ్ నోటిఫికేషన్ 2025. ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టులు, అర్హతలు, వయసు పరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఎలా చేయాలి, ముఖ్యమైన లింకులు. సో ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి నోటిఫికేషన్ 2025 భారత వాయుసేనలో సివిలియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి జాబ్ నోటిఫికేషన్ 2025. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 141 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇందులో 141 చూపించారు. ఎగ్జాక్ట్లీ అందులో చూస్తే 153 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి దేశవ్యాప్తంగా ఉన్న వాయుసేన స్టేషన్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై ద్వారా 30 రోజుల్లో అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి జాబ్ నోటిఫికేషన్ 2025 అంశం అండ్ వివరాలు. నిర్వహణ సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పోస్టుల సంఖ్య 141. పోస్టుల పేరు ఎల్డీసీ, కుక్, ఎంటీఎస్, స్టోర్ కీపర్, పెయింటర్, డ్రైవర్ మొదలైన పోస్టులు. అర్హత 10th 12th ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్, టైపింగ్. ఓకే, దీనికి అర్హత అంటే 10th కానీ ఇంటర్ కానీ పాస్ అయ్యి ఉండాలి. దానికి ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ తోడై ఉండాలన్నమాట. దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో మనం పోస్టుల ద్వారా పంపించాలన్నమాట. చివరి తేదీ నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నుండి 30 రోజుల్లో ఈ పోస్ట్ అయితే ఆఫ్లైన్ ద్వారా పంపించుకోవాలి. ఎంపిక విధానం రాతి పరీక్ష ప్లస్ స్కిల్ టెస్ట్. ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, ఆర్డినరీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, లాండ్రీ మ్యాన్, స్టోర్ కీపర్, కార్పెంటర్, పెయింటర్, డ్రైవర్. అర్హతలు ఎల్డీసీ అండ్ హిందీ టైపిస్ట్. 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. టైపింగ్లో కొంచెం 30 words per minute, 35 words per minute హిందీ అయితే. నెక్స్ట్ కుక్, ఎంటీఎస్, హెచ్కేఎస్, లాండ్రీ మ్యాన్ 10th క్లాస్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దానికి సంబంధించిన అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. డ్రైవర్ 10th క్లాస్ క్వాలిఫై అయ్యి ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దానికి డ్రైవింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. పెయింటరు, కార్పెంటరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ లేదా అనుభవం ఉండాలన్నమాట. వయసు పరిమితి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ అభ్యర్థులకు 3 years ఏజ్ రిలాక్సేషన్. ఎంపిక విధానం రాత పరీక్ష 100% వెయిటేజ్, స్కిల్, ప్రాక్టికల్ టెస్ట్, అర్హత పరీక్ష మాత్రమే. అంటే మనకి ఎగ్జామ్ ఉంటుంది, దానికి తోడు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ కవరేజ్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెంట్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. అంటే ఈ 4 కలిపి ఒక్కొక్కటి 25 questions, 25 మార్కులు. అంటే 100 questions 100 మార్కులు ఉంటాయి అన్నమాట. దరఖాస్తు ఎలా చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాఫామా ప్రకారం అప్లికేషన్ ఫామ్ భర్తీ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు కాపీని జత చేయాలి అభ్యర్థి సంతకం చేసిన ఫోటోతో. సో అర్థమైంది కదా. అక్షరాలుగా మీ పోస్ట్ పేరు, కేటగిరీని ఎన్వలప్పై రాయాలి. అప్లికేషన్ మీకు నచ్చిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి పంపించాలి. అందులో ఖాళీలు ఉంటే మాత్రం ఓకేనా, అర్థమైందా? అంటే మీకు ఇప్పుడు దరఖాస్తు తీసుకోవడానికి ఆఫ్లైన్ ఫామ్ తీసుకోవాలి. కింద లింక్లో పెడతాను కదా, ఆఫ్లైన్ ఫామ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దానికి మనం మన పేరు అన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే సంతకం చేసిన ఫోటోతో ఉండాలి. అంటే సంతకం చేయాలన్నమాట వెనకాల. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఇష్టం వచ్చిన ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ ఫామ్ పంపించాలన్నమాట. ఓకే, అక్కడ ఖాళీలు మాత్రం ఉండాలన్నమాట ఆ ఎయిర్ ఫోర్స్ ఆఫీసులో. ముఖ్యమైన లింకులు, ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఓకే, ఆల్రెడీ అప్లోడెడ్. సో ఈ విధంగా అయితే మొత్తం నోటిఫికేషన్ అయితే పెట్టాను. లాస్ట్ మాట ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలి, గ్రూప్ సి అయినా పర్లేదని అనుకునే వాళ్ళ వ్యక్తులకి ఎవరైనా సరే అప్లై చేయండి. ఇంకైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. మంచిగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.